ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. యెహోవా నీ మీద తన సన్నిధి క్రాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయును. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో నీతో నా ప్రభు ఒక ప్రత్యేకంగా మాట్లాడడానికి ఈ ఉదయకాలం ఇష్టపడుతున్నాడు. ఇజ్రాయేలు ప్రజల జీవితంలో వారు కలవరం కంగారాల మధ్యలో కొనసాగుతూ ఉన్నారు. దేవుడు వారికి అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఎన్నో పర్యాయాలు నడుచుకుంటూ వచ్చినా ఏదో వారి జీవితంలో ఎక్కడో కొంచెం అలజడి ఆవేదన వ్యక్తపరుస్తూనే వచ్చారు. సూటిగా దేవుడు వారితోనే మాట్లాడుతూ అంటున్నాడు, యెహోవా సన్నిధి క్రాంతి మీ మీద ఉదయింప చేయబోతున్నాడు. ఆయన మీకు సమాధానం కలుగచేయును గాక. ఆమేన్. ఈ మాట చదవగానే తల్లి నీ కాస్త నెమ్మది కలిగింది కదూ? అవును, ఈ రోజున వ్యాపారంలో సమాధానం లేదు, ఉద్యోగంలో సమాధానం లేదు, చుట్టూతో ఉన్న వారి ద్వారా సమాధానం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒంటిలో ఉన్న రోగాలు ఎక్కువైపోయి ఉన్న డబ్బంతా అయిపోయి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఇక మరణమే శరణం అనుకుంటూ నువ్వు బ్రతుకుతున్నావేమో నాకు తెలియదు, కానీ నా దేవుడు నీ పరిస్థితిని గుర్తించి మాట్లాడుతున్నాడు. అయ్యా, ఓ నా తండ్రి, నిన్ను ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటి, ఇంకా నా బ్రతికింతేనా? వ్యాపారంలో అభివృద్ధి ఉండదా? కుటుంబంలో సమాధానం ఉండదా? భార్యాభర్తల మధ్య సమాధానం ఇంకా కలగదా? పిల్లలకి తల్లిదండ్రులకు సమాధానం ఉండదా? అత్తకి కోడలకి ఎప్పుడు కయ్యాలు కోట్లాట్లేనా? ఇక మా కుటుంబం సమాధాన పడదా? ఒక శుభవార్త, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని సన్నిధిని గనుక ఆధారం చేసుకోగలిగితే, దేవుని సన్నిధిలో నువ్వు కాలాన్ని గడపగలిగితే, పరలోకం నుండి ఒక క్రాంతి, ఒక పీస్ ఆఫ్ మైండ్, దేవుని ప్రభావము నీ మీదికి వస్తే వెంటనే నీకేం కలుగుతుందండి? అబ్బా, శాంతి కలుగుతుంది. మనసంతా రిలీఫ్ అయిపోతుంది. 1000 ఏనుగులంత బలం వచ్చేస్తుంది. అబ్బా, మందిరానికి వెళ్ళానయ్యా, కాస్త నెమ్మది కలిగింది. 1 గంట ప్రార్థన చేసుకున్నానయ్యా, ఏదో ఒక శక్తి నా మీదకి రావడం, ఆ ప్రభావం నన్ను ఆవరించడం, నా మనసంతా తేలికైపోయింది, భారం అంతా తొలగిపోయినట్లు ఉంది అని ఎందరో సాక్ష్యాలు చెప్తే నువ్వు విన్నావు కదమ్మా. అయ్యా, అవునా కాదా? నేనంట, ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో గడపగలిగితే ఆయన ఖచ్చితంగా తన మేఘముతో నీ మీదకి ఉదయిస్తాడు. మీ అందరూ తెలుసు కదండి, ఒక అన్యురాలు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. ఎవరికి చెప్పుకోలేని సమస్య. ఈజీగా అనుకుంటున్నారు, కానీ 12 సంవత్సరాలు ఆ నాన్ స్టాప్గా బ్లీడింగ్ అవుతుంది. ఎన్నో వైద్యుల చేత తిప్పలబడింది. ఎంతో మంది అధికారుల దగ్గరికి వెళ్ళి తన సమస్య చెప్పి పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి తిరిగింది. పెద్ద పెద్ద అవ్వలకి అమ్మమ్మలకి చెప్పుకొని నాటు వైద్యం మందు వాడింది. ఏది వాడినా విఫలమే కానీ సఫలత కనబడలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక చావాలి అనుకుందో ఏమో నాకు తెలియదు. చివరి క్షణాల్లో ఆ తల్లిగారిని గమనించిన ఒక తల్లంది, అమ్మా, ఎన్నో రోజుల నుంచి నువ్వు నలతగా ఉన్నావేంటి? నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను, ఏదో బాధలో కనిపిస్తున్నావేంటి? అమ్మా, నా పరిస్థితి ఇది, నా కుటుంబ పరిస్థితి ఇది అని చెప్పింది. వెంటనే ఆ తల్లి అంది, అమ్మా, నజరేయుడైన యేసు ప్రభుల వారు ఈ పట్టణానికి వస్తున్నాడమ్మా. నీవు గనక ఆయనతో ప్రార్థన చేయించుకోగలిగితే, ఆయన యుద్ధకు రాగలిగితే నీ రోగం సమస్య రద్దయిపోతుందమ్మా అని చెప్పింది. ఆ మాటలు విని విశ్వసించిన ఈ తల్లి చెప్పిన ఆమె కంటే ముందు పరుగు పరుగున వెళ్ళిందే గాని ఆశలు నిరాశలుగా మార్చబడ్డాయి. చుట్టూ జన సమూహం, వేలాది మంది ప్రజలు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. ఒకవేళ
ఎలాగోలాగా ఆ ప్రజల మధ్యకి వెళ్ళి చెప్దామా, చుట్టూతా శిష్యులు ఉన్నారు, మగవాళ్ళే ఉన్నారు, ఆడ మనిషి కదండి, కంగారు పడి బాధపడుతూ ఉంది. కానీ ఆమె అనుకుంది, ఈ దేవుడి గురించి నేను విన్నాను, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన వాడంట కదా, మన్నాను కురిపించిన వాడంట కదా, మేఘస్తంభం అగ్నిస్తంభంగా ఉన్నవాడంట కదా, అయితే ఎంత ప్రభావం కలిగిన దేవుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనని నేను హృదయములో విశ్వసిస్తే చాలు నేను బాగైపోతానని నమ్మింది, విశ్వసించింది. అలాగూ వెనకమాలుగా వెళ్ళి ఆయన వస్త్రాన్ని పట్టుకుంది, వెంటనే రక్తము దార కట్టెను. ఆమేన్, ఆమేన్. అబ్బా, ఎంత సంబరపడిపోయి ఉంటుందండి. రోగం కుదుట పడింది, వెంటనే ఆ వ్యాధి నివారణ అయినట్లుగా విత్ ఇన్ సెకండ్స్లోనే ఆమె కనిపెట్టేసింది. ఎవరు నన్ను ముట్టింది, నాలో ఒక ప్రభావం వెళ్ళిపోయింది అనగానే గజ 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 వణుకుతూ, అయ్యా నేనేనయ్యా. వెంటనే యేసయ్య అంటాడు, అమ్మా నీ విశ్వాసం గొప్ప తల్లి, నువ్వు ఎలాగైతే కోరుకున్నావో, అలాగైతే విశ్వసించావో, నా దగ్గరికి వచ్చావు, నీకు విడుదల కలిగింది, సమాధానం గలదానివై పొమ్ము అనగానే సంతోషంగా వెళ్ళిందండి. నేనంట, ఈరోజు నీ ఇంట్లో సమాధానం లేదా, నీ ఒంటిలో సమాధానం లేదా, నీ వ్యాపారంలో సమాధానం లేదా, విశ్వాసముతో యేసు ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే నీ అసమాధానాలన్నీ సమాధాన పరుచునుగాక. యేసయ్యకి మాత్రమే మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, కాస్త జాగ్రత్తగా ఆలకించండి. అడవిలో దాహం దాహం అని నీళ్లు కోసం ఆ యొక్క ఒక జింక పరుగున పరిగేసుకుంటూ అరణ్యంలోకి వెళ్ళిపోయింది. నీళ్లు తాగుదామని అది బాగా పరిగెత్తడం వలన ఆయాసం ఎక్కువైపోయి వెంటనే ఒక చెట్టు దగ్గర కుప్పగూలిపోయింది. వెనక్కి వెళ్ళిపోదామని చూసింది, కానీ తను వచ్చిన అడవి పూర్తిగా తగలబడిపోయింది. ముందుకు వెళ్దామంటే ఒక సముద్రం దానికి అడ్డుగా వచ్చింది. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోదామని చూసింది, కానీ అక్కడ ఒక సింహము పంజా విసిరి దాన్ని తినడానికి వస్తుంది. రైట్ సైడ్ వెళ్ళిపోదాం అనుకుంది, కానీ ఆ అడవి వ్యక్తి, ఆ యొక్క వేటగాడు బాణాన్ని గురిపెట్టి దాన్ని చూస్తున్నాడు. దానికి క్లియర్గా అర్థమైపోయింది, ఈ రోజుతో నా జీవితం క్లోజ్ అయిపోయిందని. ఇక ఏం చేయాలో అర్థం కాక, నేను ఎటు తిరిగి చనిపోయేవాడినే కదా అని ధైర్యం చేసింది. అలాగూ ముందుకు వెళ్ళి నీళ్లు తాగుదామని ఆ చెరువు దగ్గరికి, ఆ సముద్రం లాంటి చెరువు దగ్గరికి వెళ్ళగానే ఆకాశం అందున్న దేవుడు చూడండి, అసమాధానంగా ఉన్న తాని జీవితాన్ని, సమస్యల వలయాలలో నలిగిపోతున్న ఆ జింకను గమనించిన దేవుడు వెంటనే ఉరుములు మెరుపులు వర్షం పడడం విత్ ఇన్ సెకండ్స్లో జరిగింది. వెంటనే అడవి ఆగిపోయింది, మంటల్లో ఉన్న అడవి వెంటనే ఆ నీళ్లు ప్రవాహానికి చల్లబడిపోయింది. వెంటనే ఈ యొక్క అడవి వ్యక్తి, ఈ వేటగాడు వెంటనే దానికి బాణం పెట్టి వేయగానే అది తప్పించుకొని సింహానికి తగిలింది. సింహం వెంటనే వాడి వెనకమాల పరిగెత్తింది. చూడండి, ఒక 5 నిమిషాల్లోనే తారుమారు అయిపోయింది. ఆ జింక నీళ్లు తాగి ఉంది గనుక ప్రశాంతంగా వెళ్ళిపోయింది. ఈ రోజున జింక లాంటి శ్రమలు నీ చుట్టూ నలుపక్కల నిన్ను ముంచాలని చూస్తున్నా, సమాధానం లేకుండా చూస్తున్నా, నెమ్మది లేకుండా చేస్తున్నా, కంగారు పెట్టి కలవర పెడుతున్నా, నువ్వు ఏం చేయలేని, దిక్కుతోచలేని పరిస్థితుల్లో ఉన్నావా? సమాధాన పరచు దేవుడు ఆకాశమందున్నాడు. ఆయన వైపు నువ్వు చూడగలిగితే నీ ప్రతి పరిస్థితిని సమాధానపరిచి నీ నోటి నిండా నవ్వు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన దేవా, సమాధానం కలుగ చేయువాడను నేనే అన్నావు ప్రభా. మనుషులు సమాధాన పరచడు, లేనిపోయిన సమస్యలను సృష్టిస్తారని, నీ వైపు చూసినప్పుడు సమాధానం కలుగుతుందని, విశ్వాసంతో నీ దగ్గరికి వస్తే ఎంతటి రోగమైనా బాగైపోతుందని చెప్పారు. ఈ వాక్యం వింటున్న ప్రజలెందరో శ్రమల్లో ఉన్నారయ్యా, వారికి సమాధానం కలగచేసి గొప్ప విడుదల అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను ఈ దైవ వర్తమానాలు వింటున్నారు కదూ, అనేకులకు షేర్ చేయండి. కనీసం మనం వెళ్ళి సువార్త చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం,
కనీసం ఒక 10 మందికైనా షేర్ చేయటం వల్ల ఈ వాక్యం ద్వారా వాళ్ళు ఆదరించబడి ధైర్యపరచబడతారు. ప్రభు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.